బాలకృష్ణ గారి తాండవం చూశానని చెప్పాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ ఓన్లీ ఫర్ యూ. ఇప్పుడే అఖండుడు తాండవం మూవీ చూశాను. నేను వెళ్ళిన థియేటర్లో ఖాళీ లేదు. ఏదోలాగా మూవీ చూశాను. నాకు అర్థమైంది చెప్తే వినండి. ట్రైలర్లోని స్టోరీ మొత్తం చెప్పేశారు. మూవీ డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది అనుకున్నా కానీ స్టోరీ ఇంకా చాలా ఉంది. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత బోయపాటి గారు గ్యాప్ తీసుకుని మరి ఈ మూవీ కథపై చాలా డేస్ కాన్సన్ట్రేట్ చేశాడు. దానికి అనుకున్నట్టుగానే మూవీ రిజల్ట్ బాగా వచ్చింది. మూవీ స్టోరీని మించి ఏదైనా ఉంది అంటే అది తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాలయ్య అంటే మరి అభిమానం వల్ల ఏదో తెలియదు కానీ అఖండాలో ఉన్న బీజియంని మర్చిపోయారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. బాలకృష్ణ గారి డైలాగ్స్ అయితే మూవీ అంతా ఒకవైపు, బాలకృష్ణ గారి డైలాగ్స్ అంతా ఒకవైపు, అలా ఉన్నాయి డైలాగ్స్. బాలకృష్ణ గారి బోయపాటి గారి కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్. అఖండ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత స్కంద మూవీ చేసి ఫ్లాప్లోకి వెళ్ళాడు బోయపాటి. తర్వాత కొన్ని డేస్ గ్యాప్ తీసుకొని అఖండ 2 మీద అనౌన్స్మెంట్ చేశారు. నేనేదో ఉంటుందనుకున్నా కానీ ట్రైలర్ తర్వాత మొత్తం తారుమాడైపోయా. అలా ఉంది ట్రైలర్. మూవీ స్టోరీ గురించి మాట్లాడాలంటే ఒక అఘోర సనాతన ధర్మాన్ని ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఉన్న కొంతమంది నాశనం చేస్తుంటే ఎలా ఆపాడు, ఈ దేశాన్ని ఎలా రక్షించాడు అనేదే స్టోరీ. మూవీలో బాలకృష్ణ గారి నటన పక్కన పెడితే డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆ చలి ప్రదేశంలో ఆయన కళ్ళు కూడా నటించాయి. కొన్ని డైలాగ్స్ డెలివరీస్కి గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి సీన్లో ఆ ఎనర్జీ, ఆ మాస్ డైలాగ్స్ మామూలుగా లేవు. మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ మూవీలో హీరోకి బాలయ్య గారు తప్ప ఎవ్వరు సెట్ అవ్వడమో అనిపించింది. బాలకృష్ణ గారు అన్న మూవీస్ ప్రతి యాక్టింగ్ మొత్తం పీక్స్లో చూపించేశాడు. బోయపాటి గారి గురించి తెలిసిందేగా, యాక్షన్ సీన్స్కి పెట్టింది పేరు. బాలకృష్ణ గారికి ఆ ఫైట్ సీక్వెన్స్లో ఇచ్చే ఆ ఎలివేషన్ అయితే మూవీని ఒక పక్కన పెట్టేసింది. మెయిన్గా ఇంటర్వెల్ టైంలో ఉండే సీన్స్కి మీరు కుర్చీలో కూర్చోడు, అలా ఉంది ఒక్కొక్క సీన్. బాలకృష్ణ గారు తాండవం చూస్తాడు. మూవీలో ఇంకో ప్లస్ ఏంటంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రీ రిలీజ్ ఏమిటో చెప్పాడుగా, స్పీకర్స్ పగిలిపోతాయి, అలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి ఫైట్ సీక్వెన్స్కి మైనస్ ఏదైనా ఉంటుందనుకునే లోపే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకుని నేనున్నానని చెప్పేసి కుట్టినట్టుంది. అలా ఉంది తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మూవీలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడుకుందాం. స్టోరీ మూవీ చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. మూవీ అంత కొత్తగా లేదు. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అనే ఫార్ములానే మిక్స్ చేసి తీసుకొచ్చినట్టు ఉంటుంది. మూవీ చూసినప్పుడు కొన్ని సీన్స్ ఈజీగా ప్రిడిక్ట్ చేసేయవచ్చు. నా సజెషన్ ఏంటంటే చిన్న పిల్లల్ని మూవీకి తీసుకువెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని సీన్స్లో అయితే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి అయినా పిల్లలు తీసుకెళ్ళకండి. మూవీకి ఉన్న స్టోరీని బట్టి మూవీ లెంత్ని కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. ట్రిమ్ చేసి ఉంటే సరిపోయేది, కానీ మరీ అంత లాగ్ అనిపించాల. ఓకే, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, కొంచెం లాగ్ ఉంటుంది అంతే. మూవీ మొత్తం మాస్ అనుకుంటున్నారేమో. మా సినిమా అయినా కుటుంబంలోని అనుబంధాల గురించి అండ్ తల్లిపడే బాధ గురించి బాగా చూపించాడు. మూవీలో అఘోరా క్యారెక్టర్ కేవలం విలన్స్ చంపడమే కాకుండా ప్రజెంట్ ఉన్న సొసైటీలో తప్పులు చేసి దాన్ని మార్చడానికి తీసుకునే నిర్ణయాలు కూడా ఎమోషనల్గా అనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే బాలకృష్ణ బోయపాటి గారి కాంబో అంటేనే బ్లాక్ బస్టర్. బాలకృష్ణ గారి మూవీస్లో మీరు ఏది చూడాలనుకున్నారో ఈ మూవీలో అవి మొత్తం పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణ గారి డైలాగ్స్, ఎలివేషన్స్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గూస్ బంప్స్ వస్తాయి. తెచ్చే సీన్స్ అన్ని సూపర్గా ఉంటాయి. వెళ్ళి చూడండి, మీకు మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.